మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. తంత్ర జ్యోతిష్యం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనం ఇప్పుడు ద్వాదశ రాశులకు మాస ఫలితాల భాగంగా 2020 సంవత్సరం జూలై మాసం కుంభరాశి వాళ్ళకు ఎలా ఉందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వాళ్ళకు రాశిలో రాహువు, ద్వితీయంలో శని, 4వ ఇంట్లో కుజుడు, 5వ ఇంట్లో బుధుడు, 6వ ఇంట్లో గురువు, 5-6 స్థానాల మీదుగా రవిగ్రహము, 7వ స్థానంలో కేతువు, శుక్రుడు సంచరిస్తున్నారు. ఈ గ్రహ సంచారిత్య చూస్తే వీళ్ళకు 2వ స్థానంలో ఉన్న శనేశ్వరుని, 6వ స్థానంలో ఉన్న గురువు చూడడం వల్ల, గురువు చూపు పడడం వల్ల ఏలినాటి శని యొక్క తాకడ తగ్గుతుంది. జన్మంలో రాహు ఉండడం వల్ల పలు రకాల ఆలోచన స్థిరత్వం లేకుండా కొద్దిసేపు సంతోషంగా, కొద్దిసేపు బాధగా రకరకాలుగా వస్తుంటాయి. ఎక్కువగా కళ్ళగంటూ ఉంటారు. తొందరలో మనం సెటిల్ అవుతున్నట్టు, మంచి స్థాయికి వెళ్తున్నట్లు, అన్ని కష్టాలు తీరినట్లు ఆలోచనలు వస్తుంటాయి, కానీ తీరదు. అదేవిధంగా 4వ ఇంట్లో కుజుడు మంచివాడు కాదు. వాహనంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు కొనేటప్పుడు తెలిసి అది అనుభవం వాళ్ళ తొడుక్కులు వెళ్ళి తీసుకోవాలి. ఏమారిపోయేదానికి అవకాశం ఉంది. అంటే తక్కువ రేటు ఇచ్చి కొనాలన్నటువంటి వాహనాన్ని ఎక్కువ రేటు ఇచ్చేదానికి అవకాశం ఉంది. 5వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. బుధుడు 5వ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో సంతాన యోగ్యత, తెలివితేటలకు ఫలితం రావడము. 7వ ఇంట్లో ఉన్నటువంటి శుక్రగ్రహము వివాహానుకూలత. శుక్రుడు ఈ రాశికి మంచివాడే. కేతు 7వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, కేతుతో శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి శుక్రుడు బలవంతుడు అవుతాడు కాబట్టి లక్ష్మీ దేవాలయానికి ఎక్కువగా వెళ్ళడము, విఘ్నేశ్వరాలయానికి ఎక్కువ వెళ్ళడము, దుర్గా దేవాలయానికి వెళ్ళి రావడము. కాలభైరవ ఆరాధన చేయాలి, తప్పదు. ఎందుకంటే ఏలినాటి శని ఉన్నప్పుడు ఇన్ని పరిహారాలు తప్పు, ఖచ్చితంగా వెళ్ళి రావాలి. వెళ్ళి వస్తూ ఉంటే కుంభరాశి వాళ్ళు విశేషం సుఫలితాలు చూస్తారు, లేదంటే కష్టమవుతుంది. చాలా కాలంగా ఏలినాటి శని ప్రభావంతో బాగా క్రష్ అవుతున్నటువంటి రాశి కుంభరాశి. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ పరిహారాలు చేసి తీరాలి. కుంభము అంటే కుండ, కాబట్టి కుండలోనే నీళ్ళు తాగాలి. కుంభరాశి వాళ్ళు ఒక కుండను ఇంట్లో పెట్టుకుని నీళ్ళు తాగడం ఎప్పటికీ చాలా మంచి పని. తాగే చెంబు కూడా ఒక చిన్న కుండ లాంటిది పెట్టుకుంటే మంచిది. ఆలయ కుంభాభిషేకం జరిగితే వెళ్ళి కుంభాభిషేక జలం నెత్తిన జలుకొని రావడం మంచిది. కాబట్టి కుంభరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ తినాలని ఆసక్తి ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అందులో మీరు చికెన్ తినకుండా మిగతా ఏదైనా కూడా తీసుకోవచ్చు. నాన్ వెజ్ అంటే రాహువే కాబట్టి ఆయన డ్యూయల్ ప్లానెట్. 2 రకాల ఆలోచనలు ఇస్తూనే ఉంటాడు. ఏదైనా ఒకటి వచ్చిందంటే ఇంకోటి వస్తే బాగుండు అనిపిస్తుంది. ఒకటి ఏదైనా జరిగితే ఇంకోటి జరిగితే బాగుండు అనిపిస్తుంది. అంటే ఇంకొక దాన్ని అడిషనల్గా ఆలోచింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా డ్యూయల్ థాట్స్ ఇస్తూ మీకు ఆయన పెద్దగా యోగించడం లేదు. కానీ వ్యయ స్థానంలోకి వచ్చినప్పుడు, లాభస్థానంలోకి వచ్చినప్పుడు రాహు ఇక్కడి నుంచి మారాడంటే మాత్రం ఏకంగా 4.5 సంవత్సరం కాలాల పాటు రాహు యోగిస్తాడు. అది మీకు ఒక అదృష్టం. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వాళ్ళు 4వ ఇంట్లో కుజుడికి, 7వ ఇంట్లో కేతుకి పరిహారం చేసుకుంటే చాలా మంచిది. 4వ ఇంట్లో కుజుడు మీకు వాహన అసౌకర్యానికి కారకుడవుతాడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన, లక్ష్మీదేవి, దుర్గా, కాలభైరవ ఆరాధన తప్పకుండా చేసుకోవాలి. మరి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి. ఇతరత్ర ఎత్తుకుంటే సాధారణంగా ఉంటుంది. రాహు వ్యయంలోకి వచ్చినప్పుడు శని కూడా 3వ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఏలినాటి శని వెళ్తుంది, రాహు వ్యయంలోకి వస్తాడు. వ్యయంలో రాహు విశేషంగా యోగిస్తాడు, విదేశీయానం ఇస్తాడు, దూర ప్రాంతాల్లో సెటిల్ చేస్తాడు. కాబట్టి మీరు ఈ పరిహారాలు, ఈ సూచనలు, సలహాలు, జాగ్రత్తలు 1-2 సార్లు ఈ వీడియో విని చక్కగా పాటించుకుని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.